హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో నేను మా ఆడ చెప్తాను, జాగ్రత్తగా ఏనండి. మీరు మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇదిగో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చే పనిలో ఉండండి. ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, శానాలకి డైమండ్ పాప మీడియా గొట్టాల ముందుకు వచ్చేసింది ఏటబ్బా. ఇదిగో రోజా, ఏంటి ముఖం అట్ట మాడిపోయిన మసాలా దోశలో ఉంది. పెదిరెడ్డి పెట్టి సెగకు మాడిపోతా ఉన్నావా ఏంది? అది సరే, ఈ మధ్య అసలు జగన్ భజన చేయట్లా. అలా అయితే అలా చెప్పు, మొదలెట్టు. మళ్ళీ నీ గొంతు పిక్కటిల్లేలా జగన్ భజన చెయ్యి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది కదా అసలు సిసల భజన. ఏందేంది సిద్ధం సభకు కార్యకర్తలతో పాటు సామాన్య జనం వచ్చారా? ఇది మాత్రం తప్పు. అక్కడ ఉందంత గ్రాఫిక్స్ మాయాజాలం. మీ ఆకుపక్షి టీవీ చేసిన హడావుడి తప్ప జనం లేరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, తినబోతూ రుచెందుకు చెప్పు. నిజంగా జగన్కు అంత దేబిప్యమానం వెలిగిపోతే రేపు జనం నొక్కే ఈవీఎం బటన్లు చూస్తే అర్థమవుతుంది కదా మీరు ఏమాత్రం చించేశారో, ఏం పొడి చేశారో. నేను మాట చెప్పనా, అక్కడ అంత సీన్ లేదు. ఈసారి జగన్ పరివారం అంతా చతికిలు పడటం ఖాయం. రాసెట్టేసుకో ఎక్కడో చోట. చెప్పాడంటే చేస్తాడంటే, చేశాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్స్, క్యాండిడేట్స్, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్ధంగా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చిత్తూరు ఆరు పూర్తలపట్ల ఒక మీటింగు, అలాగే కాళహస్త్రి ఆరు నాయుడుపేటలో ఒక మీటింగు ఈ జిల్లాకి, పాత జిల్లాకి సంబంధించి చెప్పడం జరిగింది. సో మా కాన్ఫరెన్స్లో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఏందేంది మీ నగరిలో జనం రెడీగా ఉన్నారా? దేనికి? జగన్ వస్తే ప్యాడ్ నీళ్ళు చల్లడానికా, లేదంటే నీ ముఖాన్ని దుమ్మెత్తిపోయడానికా? రాయలసీమలో పడే ఫస్ట్ వికెట్ నీదేనని జనం చెప్పుకుంటున్నారు. మరి నీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నీ దుకాణం బంద్ అవటం ఖాయం. బెంజ్ కారులో తిరిగే నువ్వు, నీ కొడుకు అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమంటే గుడ్లు తేలేసారు కదా, దానికి ఏమంటావు? జనం అన్ని గమనిస్తానే ఉన్నారులే అమ్మా, ఊరకే వదిలే సమస్య లేదు. ఎందుకైనా మంచిది. ఇదిగో జగన్ని, అదే మీ జగన్ అన్నని పరదాల మాటని రమ్మను. అగ్గింగ్లు, కిస్సింగ్లు అంటూ అలర్జీలు వచ్చే పనులు చేయొద్దని చెప్పు. ఏంటి బోధపడిందా? మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజ్ జగనన్నకు ఉంది. అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకు వచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే
చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అనుకో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తావలపాకు సొన్నం రాయివే తాయారు అంటే డైరెక్ట్గా నోట్లోనే సొన్నం కొట్టిందట. అలా ఉంది రోజా నువ్వు చెప్పేది. అయినా జగన్ సినిమా హీరోలకే హీరో అయితే మరి వర్మ ఆడెవడనో పెట్టి సినిమా తీసి చేతులు కాల్చుకోవడం దేనికి? పాపం వ్యూహం శబదం అన్నాడు. అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా ఎవరికి తెలియదు. వ్యూహం దెబ్బకి శబదం సినిమాని టీవీలో రిలీజ్ చేసుకునే పరిస్థితి దాపరించిందంటే మీ హీరో మీ డైరెక్టర్ రేంజ్ ఏంటో అర్థమవుతుందిలే అమ్మా. అది సరే ఏదో పీకాడంట ఉన్నావు. జగన్ నిజంగా పీకితే మరి 70 మందిని ఎందుకు పీకేశాడు? ఎందుకు మార్చేశాడు? తడిగుడ్డేసుకుని పడుకున్న గెలవాలి కదా. 5 ఏళ్ళు దోచుకోవడం దాచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టేడిస్తే ఈరోజు ఈ సోది పురాణం మాకు ఉండేది కాదు. ఆయన జగన్ సంగతి సరే, నీ సీటు సిరిగేలా ఉంది కదా, ముందు దాని సంగతి చూసుకోమ్మా డైమండ్ రాణి. అది సరే, మీ బాస్ రేపటి రోజున మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే జనం నమ్ముతారంటావా? ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పుసుక్కున అంత మాట అనేసేవేంద్ర రోజా. అంటే ఏంటి నువ్వు అనేది? ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మరు అంటావు అంతేనా? నమ్మరని తెలిసి జగన్కు భజన ఎందుకు చేస్తా ఉన్నావు? ప్రత్యేక హోదా 25 మంది ఎంపీలు ఉంటే మెడలో ఉంచుతానని చెప్పి బీరాలు పోయిన జగన్ రెడ్డి కమలం పెద్దల ముందు వంగి వంగి దండాలు ఎట్టేసినప్పుడు నువ్వు హట్టయ్యవా ఏంది? చేసేదేముంది? పాపం జైలు గోడల మధ్య గడపాల్సినోడే కదా. ఇసుక మద్యం దందాల మధ్య నడిచాడు అంటే ఆ వంగటం వల్లే. అంచేత నువ్వు మ్యాటర్ ఏందో త్వరగా ఫినిష్ చెయ్యి. అవతల మా సుబ్బులు వచ్చే ఏళ్ళయింది. మళ్ళీ మేము గ్యాలప్ మీద పంపు షెడ్డుకి వెళితే నీ సోది కౌర్లు వినే తీరుకుండదు. కాబట్టి త్వరగా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూసారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారు, అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేస్తే మీరు సాంబరాలు చేసుకోవడం ఏంటి? దరిద్రం కాకపోతే మా ఇంటానికి సూర్యగాడని ఒకడు ఉండేవాడు. ప్రతి జంట పెళ్ళైన శోభనకారం జరుపుకునే సమయంలో వీడు ఆడావిడి చేస్తూ ఉంటాడు. అదే ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడావిడంటే ఓడిపోతాం గ్యారంటీ అని మీ వాళ్ళు సాంబరాలు చేసుకుంటున్నారా ఏటి కాంపిటీసి? అదైతే ముందు చెప్పు. జగన్ ఏ అండమానో ఏ ఆఫ్రికానో పారిపోతాడు. అది సరే కానీ ఏంటి ఈసారి మీకు అభ్యర్థులే దొరకలేదంట? వద్దు బాబోయ్ అని పారిపోయే పరిస్థితి వచ్చిందంట. నిజమేనా? అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మెచ్చిస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది.
అది ఇప్పుడు కదా నికార్ సైడ్ నిజం మాట్లాడు. 151 మంది చెత్త చెదారంగాళ్లే అని జనానికి అర్థమైంది. మళ్ళీ కొత్త చెత్తని జనం మీద రుద్దాలని జగన్ ఎంత ప్రయత్నించినా ఈసారి సీటు సిరిగిపోవడం ఖాయం. ఆయన చేత మూటా ముళ్ళ సర్దుకోవడం మంచిది. 106 అయినా 636 అయినా సరే ఈసారి మీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయం. మీరు భూస్థాపితం అవ్వడం డబల్ గ్యారంటీ. ఇంక సాలే డైమండు, మా మైండ్ తిన్నది చాలు, ఇక బయలుదేరు. నువ్వు నీ జిడ్డు కారే ముఖాన్ని చూడలేక సత్తన్నావు. పోవమ్మా పో. అయిపోయి